హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మ ఆంటీని. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఆల్బుక్రా ఫండ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా బాగా వస్తున్నాయి. సీజను ఇది రెయిన్ సీజన్ కాబట్టి ఈ రెయిన్ సీజన్లోనే ఫ్రూట్ వస్తుంది. చూడండి, ఇది ఆల్బుక్రా. ఈ టైంలోనే ఈ పండు వస్తుంది. ఇది డ్రై అయింది తిన్నా మనకి లాభమే, మంచిదే, మేలే చేస్తుంది. ఇది ఫ్రూట్గా తీసుకున్నా మేలు చేస్తుంది అన్నమాట. ఇది ఎముకలకి చాలా బలం ఇస్తుంది, ఎముకలకి చాలా మంచిది. ప్లస్ సి విటమిన్ లోపమైన వాళ్ళకి నాలుక పొక్కటము, నోట్లో పుండు రావటము అట్లా ఉంటుంది. అలాంటిది సి విటమిన్ చాలా ఉంటుంది ఇందులో. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్, పొట్టు చుట్టూ కొవ్వు అది పేరుకుపోయింది అంటాం కదా, అది తగ్గిస్తుంది. ఫ్రీ మోషన్ అవుతుంది ఉదయాన్నే. అది గ్యాస్ ప్రాబ్లం ఉండదు. మనకు గ్యాస్ కడుపు ఉబ్బినట్టు ఉందనుకో, ఎవరికైనా మోషన్ ఫ్రీగా కాలేదు అని అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్ తిన్న రోజు మీరు గమనించండి, చాలా బాగుంటుంది. ఒక 4-5 ఫ్రూట్స్ తిన్నారనుకోండి ఈరోజు, రేపు ఉదయానికి చూడండి మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. ఫ్రీగా, ఈజీగా బాగుంటుంది అనమాట. కడుపు చాలా ప్రశాంతంగా ఉంటుంది, పొట్ట హెవీ అనిపించదు. అన్నిటికీ చాలా మంచిది. ఈ సీజన్లో వచ్చే పండు ఇది ఒక్కటే. ప్రతి పండు అన్ని సీజన్లో వస్తుంది, కానీ ఈ సీజన్లో ఇది వస్తుంది. కానీ వేరే సీజన్లో ఉంది అని అంటే అది ఏసీలో పెట్టిందనమాట. ఏదో హైబ్రిడ్ ఏదో ఏసీలో పెట్టిందో వస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో ఇలా ఇప్పుడు కొన్ని చాలా పండుగా ఉంటుంది, ఇట్లా కొన్ని ఎల్లో కలర్లో ఉంటాయి, అట్లా ఉంటాయి అన్నమాట. అది ఏది తిన్నా కూడా ఈ ఫ్రూట్ నో ప్రాబ్లం, మనకి ఏ హాని చేయదు. చాలా మంచిది. దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, తింటే నొస వచ్చింది అని అనుకోవద్దు. దీనివల్ల ఏంటంటే మనకి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో మనలో, దాన్ని పెంచిద్ది అనమాట. ఆరోగ్యానికి, అప్పుడు అనారోగ్యం రాకుండా మనకి ఏదైనా సరే పోరాడే శక్తి ఉందంటే ఈ ఫ్రూట్కి కూడా ఉంది. ఫ్రూట్స్ అన్నిటిలోనూ ఉంటుంది, కానీ దీంట్లో ఈ సీజన్లో దీంట్లో ఉంటుంది అనమాట. తినండి, ఇమ్యూనిటీ పవర్ పెంచిద్ది అనమాట. ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి పెంచిద్ది, రోగ నిరోధక శక్తిని పెంచిద్ది అనమాట. చాలా మంచిది. ఈ సీజన్లో ఈ ఫ్రూట్ దొరికితే మాత్రం మీరు వదలొద్దు అసలు. ఎవరైనా మాకు జలుబు ఉందండి, మాకు ఆస్తమా ఉందండి, మాకు దగ్గు ఉందండి, మాకు అది ఉందండి, ఇది ఉందండి అనొద్దు. ఏదైనా ఫ్రూట్గా తినే వాళ్ళకి, ఏదైనా సీజన్గా వచ్చే ఫ్రూట్ ఏదైనా చాలా మంచిది. మీరు తినండి, ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్లో తినండి. తింటే మీకు మేలే చేస్తే కానీ కీడు చేయవు. బాగా మనకు దగ్గు ఆయాసంగా ఉన్నప్పుడు ఏదన్నా బత్తాయి అవి ఉండయి అనుకోండి, అవి తినొద్దు. కానీ మరి నార్మల్గా ఉన్నప్పుడు ప్రతి ఫ్రూట్ తినొచ్చు. ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో వదలొద్దు. సీతాఫలం ఒకటి, బత్తాయి, నారింజ, దానిమ్మ, జామ. ఇప్పుడు జామ కూడా వస్తుంది. ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదన్నమాట. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ఫ్రూట్. తిని చూడండి. ఇంకా ఏమైనా ఎక్కువగా తెలిస్తే నాకు మీరు కామెంట్లో పెట్టండి. ఇంతవరకే. బాయ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక్కళ్ళ శాతం మీరు సబ్స్క్రైబ్ చేయించలేరా నాకు? ప్లీజ్